ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ యొక్క దినము ప్రార్థన అంశాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాను. ప్రార్థన మన జీవితంలో ఎంతగానో అవసరమైనది, ఊపిరి లాంటిది. అలాంటి ఒక అంశాన్ని మనం మాట్లాడాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి కలిసికట్టుగా ఏ రీతిగా మనం దేవుని అప్రోచ్ చేయాలా, ఏ రీతిగా ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనకు జవాబు వస్తుందని ఈ దినం కొన్ని బైబిల్ వాక్యముల నుండి ఆ వెలుగులోనికి మనము వెళ్ళి ప్రార్థన గురించి నేర్చుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన ఆయన యేసయ్య ఘనమైన నామం ప్రభా, వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రార్థన నేర్పి నీ యొక్క శిష్యులకు ప్రభా పరలోకపు ప్రార్థన నేర్పావు ప్రభా. ఆ రీతిగా ఈ లోకంలో మేము నడిచినప్పుడు నీతో మాట్లాడుచు మేము నడచాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు ఏ రీతిగా మేము అడగాలనో, ఏ రీతిగా పొందుకోవాలనేది ప్రభా మీరు నేర్పించే దేవుడై ఉంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అయ్యా, ఏ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనలకు జవాబు రాదనియో అయ్యా, కొన్ని విషయములు మీరు మర్మంగా దాచి ఉంచి ఉన్నారు. దాన్ని నీ వాక్య లోతులు వెళ్ళి మేము ప్రార్థించినప్పుడు, వెతికినప్పుడు పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ప్రభా ఈ సన్నివేశాన్ని మీరు మార్చి ఘనత మహిమ మీరే పొందుకోమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడినా ఒక నూతన అనుభవం. ఈ లోకంలో మనం ఎంతమందితో మాట్లాడినా తృప్తి ఉండదు. అయితే ఒక దేవునితో మాట్లాడినప్పుడు ఒక స్థిరమైన అనుభవం, ఒక దృఢ నమ్మకం మనకు పుడుతున్నది. ఎందుకంటే ఈ లోకంలో సమస్తము సృష్టించిన దేవుడు గనుక ఆయన ఇచ్చే స్టాండర్డ్, ఆయన ఇచ్చే మాట దానికి తిరుగులేదన్నమాట. కాబట్టి ప్రార్థన గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనలు 66:18 ఈ రీతిగా సెలవిస్తుంది. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనం మాట్లాడసాం. అయితే మన హృదయాల్లో ఎన్నో పాపాలు, కోపాలు, ద్వేషము, పగ, ఈర్ష్య అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలు అనమాట. అయితే దేవునితో మనం మాట్లాడి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఇది అడ్డుబండగా నిలబడుతుంది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల అయితే దేవుడు నా మనవి ఆలకించాడు. ఆ పాపం తీసివేయబడాల. చూడండి, ఒక పుండు ఉందనుకో, దానిలో పసు పట్టింది. ఆ పుండును మాన్పాలంటే ఆ పసును పిండాలా, ఆ పుండును కత్తి పెట్టి దాన్ని కోసి ఆ యొక్క పసును తీసివేసిన తర్వాతనే మెడిసిన్ దానికి పెడతారు. ఆ రీతిగా మనలో ఉన్న పాపాన్ని మనం తీసుకున్న తర్వాతనే దేవునితో మనము మాట్లాడగలుగుతాం. యెషయా 59:1-2 ఏం చెప్తుందంటే, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, వెననేర నిండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఒకరిని రక్షించాలంటే ఆయన చేయి కుర్చ కాలేదంట, ఆయన చెవులు మందం కాలేదు. అయితే మీ దోషములు మీకును దేవునికి అడ్డు బండగా నిలబడి ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. నీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరచును గనుక ఆయన ఆలకింపక ఉంటును. అంటే మన పాపములు ఆయనకు మనకు అడ్డుబండగా ఉంది అని యెషయా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన చేతులు కురచ కాలేదు, ఆయన చెవులు మందగిల్లలేదు. మన పాపమే అడ్డు తెర మాదిరి ఉంటున్నది. కాబట్టి అది ఏదైతే ఆ పాపమో ధన హృదయపూర్వంగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకునే ఎడల నీ ప్రార్థన ఆలంఘింపబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి 1 యోహాను 1:9 ఇవే మనకు ఆధారం. బైబిల్ గ్రంథం దాటి మనం ఎక్కడ కూడా లోడుకలేం. ఒకసారి నీకు వైడూర్యము, ముత్యాలు, వజ్రము అన్నీ కూడా కావాలంటే ఆ బైబిల్ గ్రంథంలో నుంచే లోడుకోవాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 1 యోహాను 1:9 మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుగా చేయను. అంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం నీళ్ళుకొని నాది కాదు లేదు తప్పు అని చెప్తాం. అయితే దేవుడు తీర్పరి వాకల దగ్గర ఆయన నిలబడతాడు. మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న హృదయం నీలో నాలో ఉంటున్నదా? ఇక్కడ మనం చూస్తే దావీదు ఎలాగ ఒప్పుకున్నాడు చూడండి. 51 దావీదు కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా పాపము తుడిచివేయి అంటున్నాడు. ఎందుకంటే ఉరియా భార్యను ఆయన తీసుకొని వివాహం ఆడి ఉరియా
హిజ్కియాను ఆ యొక్క యుద్ధంలో ముందర పక్కన నిలవబెట్టి ఆయన చంపాడు. ఖడ్గంతో ఉత్తరం ఇచ్చి ఆయనను చంపండి అని ముందర లైన్లో నిలబెట్టి చంపాడు. ఎటువంటి భయంకరమైన పాపం! దేవుడిది చూడకుండా ఉంటాడా? దేవుడు దాన్ని చూశాడు. చూచినప్పుడు నాతాను ప్రవర్తనతో చెప్పి పంపుతున్నాడు ఆ బిడ్డకు, నువ్వు తప్పు చేసినావు, పక్కింటి గొర్రె పిల్లను వధించి నీ ఇంటికి వచ్చిన వానికి విందు పెట్టినావని. చూడండి, అటువంటి పాపం మనలో దాగి ఉండేటప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాదు. మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యా నా చేతులు చాలా శుభ్రంగా ఉంటున్నది అన్నాం. లంచం పుచ్చుకుంటున్నావా? అన్యాయంగా బీదల సొమ్ము తినుచున్నావా? దేవుడు న్యాయ తీర్పరి అయితే నీ పాపము ఆయన లక్ష్య పెడతాడు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు దావీదు. ఆ మాట అడుగుతున్నాడు. అయితే కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఒక పాపం చేసిన ఎడల ఆ యొక్క గిల్టీ కాన్షియస్ మనలో ఉంటున్నది. ఒక స్లేట్లో ఒక బిడ్డ ఒక మ్యాథమెటిక్స్ రాశాడు అనుకోండి, దాన్ని గుడ్డ తీసుకొని తుడ్చాలన్నమాట. తుడ్చకపోతే అది ఎప్పుడు కూడా కనబడతా ఉంటుంది. ఇప్పుడు కాలంలో వచ్చే పేనా పెన్సిల్ చూస్తే ఎంత ఎరేస్ చేసినా అవి పోదు అనమాట. అలాగా మన పాపములు ఎప్పుడైతే దేవుని దగ్గర సరెండర్ అవుతామో అప్పుడే ఆ యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది. నా పాపములు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము అంటున్నాడు. చూడండి, అంతరంగంలో నుంచి నన్ను శుద్ధీకరించు అంటున్నాడు దావీదు. ఆంతర్యంలో నేను కను మూసుకుంటా, నా పాపమే నా కనులు ఎదుట నిలబడుతుంది అంటున్నాడు దావుడు. ఆంతర్యంలో దాన్ని తుడిచివేయము, నాలో నూతన మనసును పుట్టించు అంటున్నాడు దావీదు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చూడండి, పాపం చేసినప్పుడు ఈ మట్టి గడ్డంలో పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆయన బాధపడతాడు. ఒక పాపం తునీకరంగా మనం చేసేటప్పుడు, ఒకరికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు హృదయము నొచ్చుకుంటుంది. అటువంటి పాపం నీలో ఉండేటప్పుడు దేవుడేమంటున్నాడంటే, నీ ప్రార్థన ఆలగింపబడదు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి మాట ఏమంటే, సిన్ ఇస్ దేర్ వెన్ యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. మన హృదయంలో పాపం ఉండేటప్పుడు మన యొక్క ప్రార్థనలకు జవాబు రాదు. చూడండి, ఇంకొక కీర్తనకారుడు సౌలు గురించి చూస్తాం. ఇంకొక రాజు గురించి. ఆ రాజు మనకు అందరికీ తెలుసు, సౌలు. అమలేకెళ్ళిన అందరినీ చంపివేయమని పంపివేసినప్పుడు మొదటి సమయాలు 15:9-11 సౌలు జనులను కూడి ఆహానును గొర్రెలను గొర్రెను త్రొవ్విన గొర్రె పిల్లలను వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగ నుంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలం చేసి, దేవుడేమన్నాడు, సమస్తము చంపివేయమన్నాడు. ఈయన ఏం చేశాడు, క్రొవ్విటి వాటినన్నీ కూడా తీసి దాచిపెట్టుకొని, అయితే పనికిరాని వాటిని పశువులన్నిటినీ ఆయన చంపివేశాడు అనమాట. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను కైగొనపోయిను గనుక అదని రాజుగా నిర్ణయించుటకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చూడండి, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంటే మన పాపం ఎంత భయంకరంగా ఉంటున్నది. ఇది చేయమంటే అది చేయాల, ఇది చేయొద్దంటే మనం చేయకూడదు, అలా ఆయన చెప్తాడు. అందుకు యెహోవా మొరపెట్టుచున్న అందుకు సమూయేలు కోపం పుట్టుకొని రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎవరు మొరపెట్టేది? సమూయేలు మొరపెడుతున్నాడు. ఎందుకంటే నేను రాజును చేసినాను కదా, దేవుని మాట చెప్పినా, అయితే ఈయన ఇట్ల పని చేసినాడే నీ రాత్రి అంతా మొరపెడుతున్నాడు సమూయేలు. అందుకు సమూయేలు 22వ వచనము, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన. చెప్పిన మాట ప్రకారం చేయమంటే దహన బలులు అర్పించటం వల్ల యెహోవా సంతోషిస్తాడా? చెప్పిన మాట చేయాలా? అది చేయలే. ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞలను కైగొనుటయే, పొట్టేలును క్రొవ్విను అర్పించుట కంటేను మాటలు వినుటయే శ్రేష్టం. దేవుని మాటలే వినాలా. మనం ఇది క్రొవ్వినది, ఇది చాలా బాగుంది, ఇది బొచ్చుతో కూడినది, దీన్ని నేను దేవునికి అర్పణ ఇస్తానంటే దేవుడు ఒప్పుకోడు అనమాట. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండుటకు ఆయన నిన్ను విసర్జించెను. వాట్ ఆ సాడ్ స్టేట్మెంట్. మన ప్రార్థనలు కొన్నిసార్లు నో అంటాడు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ వాట్ ఐఎమ్ సపోజ్ టు, యూ ఆర్ సపోజ్ టు డూ, కానీ నువ్వు దాన్ని చేయలే. అలయానికి బిడ్డలను తీసుకురమంటే నువ్వు తీసుకురాలే. ఒకవేళ ఈ పాపపు పనిలో నువ్వు చేయి కలపొద్దంటే
నువ్వు వాళ్ళు ఏమనుకుంటారులే ప్రభా అని వాళ్ళతో చేయి కలిపినావు. నా కోసం నువ్వు నిలబడలేదు కాబట్టి నువ్వు వెళ్ళుము, నీ ప్రార్థనకు జవాబు లేదు అని చెప్తాడనమాట. ఎంత భయంకరం చూడండి. బైబిల్ సూటిగా చదివిస్తుంది. ఎందుకంటే మనకి ఏ ఆధారం అవసరం లేదు. ఈ లోకంలో ఒకరు చెప్పారు, ఒక సీఎం చెప్పాడు, లేకుంటే ఒక ఎమ్మెల్యే చెప్పారు, లేకుంటే ఒక టీచర్ చెప్పారు కాదు. ఈ లోకమంతా సృష్టించిన దేవాది దేవుడు చెప్పిన మాట స్థిరం. దట్ ఈస్ ద స్టాండ్. ఒక మాదిరి తీసుకోవాలా, ఒక స్టాండర్డ్ తీసుకోవాలంటే బైబిల్ను తీసుకోవాలా. బైబిల్ చెప్తుంది ఆజ్ఞలను పాటించుటయే శ్రేష్టం. ఆజ్ఞలను అధిగమించిన అందుకే చెప్తున్నాడు డ్యూట్రానమీలో కూడా కదా, ఆజ్ఞలను నువ్వు పాటించిన యెడల ఐగుప్తు కలిగిన ప్రతి రోగం నీకు కూడా నేను కలుగజేస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆజ్ఞలు పాటించు, నేను చెప్పిన మాట విను, నా మాటను ఆలకించుము అంటున్నాడు. రెండవది ప్రార్థన గురించి మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏమంటే, వెన్ యు ఆర్ రాంగ్ విత్ అదర్స్, వెన్ యూ హ్యావ్ అసమాధానం, లేకుంటే వెన్ ఆర్ నాట్ ఇన్ రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్స్, లేకుంటే నీలో ఏమైనా ఆలోచనలు, కోపము, అసూయ, అపార్థము ఏదైనా ఉంటే మొట్టమొదట నువ్వు దాన్ని సమాధానపరచుకో. అప్పుడే నీ ప్రార్థన ఆలకింపబడుతుంది. అది అందరికీ తెలుసు. అయితే మరలా ఒకసారి ధ్యానం చేయాల. మత్తయి సువార్త 5:23-24 ఏమంటుందంటే, కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చూడండి, వెన్ యు ఆర్ హ్యావ్ ఇల్ ఫీలింగ్ టువర్డ్స్ వన్ అనదర్, దేవుని దగ్గర అర్పణలు తీసుకొని పోతాం, కానుకలు తీసుకుపోతాం. కొన్నిసార్లు మనము బల్లలో చేయబడతాం, దేవుని బల్లలో చేయబడతాం, కమ్యూనియన్ తీసుకుంటాం. అలాంటి సమయంలో ఇఫ్ యూ సంథింగ్ ఇల్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్, అంటే నాకు ఇలా చేశారని ఒక చేదుతనం నీలో ఉంటుంటే వాళ్ళతో వెళ్ళి సమాధానం క్షమించు, వాళ్ళని క్షమించిన తర్వాత అటు తర్వాత నువ్వు దేవుని దగ్గర పోయినప్పుడు నీ యొక్క ఆజ్ఞలు అన్నిటి కూడా దేవుడు జవాబిస్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. దీనికి మంచి ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఆదికాండము 33:1-4 చూడండి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులతో వచ్చిచుండ్రి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలు అను తన ఇద్దరు దాసులందరిని పంచి అప్పగించెను. అతడు ముందర దాసులను వారి పిల్లలను, వారు వెనక లేయాను ఆమె పిల్లలను, రాగేలను ఆమె పిల్లలను, తాను వారు ముందర వెళ్ళుచుండగా తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేల మీద పడి సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి వచ్చి అతని కౌలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచెను. ఎంత మంచి సన్నివేశం చూడండి. మనకు తెలుసు యాకోబు ఎంతో బాధపడి శ్రమ పొంది లాబానింటికి వెళ్ళాడు, దేవుడు దర్శనమయ్యాడు. పదన్ అరాన్లో దేవుడు దర్శనమయ్యి ఆ పరలోక నిత్యం చూపించాడు. ఈ స్థలంలో నేను నిన్ను ఆశీర్వదించదనని సెలవిచ్చాడు. అయితే తను వెళ్ళి ఎంతో కష్టపడినాడు. 10 సార్లు ఆయన జీతాన్ని వాళ్ళ మామ మార్చాడు. తొలి భార్యకు 7 సంవత్సరం లేయాల కోసము, రాగేల కోసం 7 సంవత్సరం కష్టపడినాడు అన్నమాట. అటు తర్వాత తన సొమ్ములన్నీ తీసుకొని తిరిగి వచ్చినప్పుడు అన్న వస్తాడని, 400 మందితో వస్తాడని ఆయనకు వార్త వచ్చింది. అయితే ఎంతో భయపడిపోయినాడు. అయితే మొట్టమొదట అక్కడ కూడా స్వార్థపరుడుగా ఏం చేశాడు, తనకు పెద్దగా ఇష్టం లేదు లేయా దాసురాల్ని ఆమె బిడ్డలను మొదట పంపినాడు, లేయాను పంపించాడు. అటు తర్వాత రాగేల్ యొక్క దాసురాలు, తర్వాత రాగేల్, లాస్ట్లో తను ఒక్కడు మిగిలిపోయాడు. దేవునితో పోరాడి మళ్ళీ ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకున్న తర్వాత ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అయితే ఏషావును కౌలించుకుంటాడు, ఏషాతో సమాధాన పడ్డాడు. 7 మార్లు సాగుల పడి నమస్కారం చేశాడు అనమాట. వాట్ అ డిఫరెన్స్. మన పాపములను ఒప్పుకోకపోతే, క్షమాపణ పొందుకోకపోతే, సమాధాన పడకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించడు అని రూఢిగా వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి కూడా చూడాలా, యోసేపు జీవితంలో ఆదికాండం 45:2 చూస్తే, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తును ఫరో ఇంటి వారు అందరూ దాన్ని వినిది. అక్కడ యోసేపు ఏడ్చాడు. తన అన్నదమ్ములందరినీ కూడా కలుసుకునేటప్పుడు ఆ యొక్క
యోసేపు ఏడ్చినప్పుడు అందరినీ కలుసుకునేటప్పుడు ఆ యొక్క ప్రజలు అందరు కూడా చూశారు, సమాధాన పడాడు. ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. వీళ్ళు నన్ను అమ్మి వేశారు, గుంతలో వేశారు, మరి నేను చాలా ఉండవలసి వచ్చింది, కష్టపడినాను, అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఎంత మంచి మాట. అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తు నుండి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, ఆయనను నాకిచ్చి నాకు ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి చెప్తున్నాడు. చూడండి, మీకు సంతాపం పుట్టించకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని ముందుగా నన్ను పంపించను. మీరు సంతాపపడవద్దు, నన్ను ఇది ముందుగా అమ్మివేశానని మీరు సంతాపపడవద్దు, మీరు చేయలేదు, అయితే దేవుడు నన్ను పంపించాడు. మనందరికి ఇటువంటి కరుగాలం వస్తుందని ముందుగానే దేవుడు పంపించాడు అని సెలవిస్తున్నాడు. మరి 14 వచనం 15 వచనంలో చూస్తే తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఆయన ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరూ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. వాట్ ఆ బ్యూటిఫుల్ సీన్ కదా. అయితే ఎంత కాలం తన 13 ఏళ్లలో ఒకవేళ ఇల్లు దాటాడు, యాకోబుకు దూరమయ్యాడు, ఎంతో ప్రియుడైన కుమారుడు. అటువంటి వాడు ఎంతో కాలం తర్వాత మరలా కలుసుకుంటున్నారు. దాదాపు ఒక 17 సంవత్సరం ఉండొచ్చు. అయితే అప్పటికి 30 సంవత్సరం ఉండొచ్చు యోసేపుకు. ఆయన అక్కడ చూస్తే ఆయన అందరినీ క్షమించినట్లు ఏమాత్రం బాధపడకుండా నా తండ్రి బాగుండాడా అని అడుగుతున్నాడు. చూడండి, అటువంటి క్షమాగుణం కలిగినప్పుడు మన ఇంట్లలో ఎంతో మంది అత్త కోడలకు విరోధంగా, కోడలు అత్తకు విరోధంగా, భార్య భర్తకు విరోధంగా, భర్త భార్యకు విరోధంగా ఎన్నో దినాలు మాట్లాడుకున్నా ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ క్షమించే గుణం నీలో ఉండాలా, నువ్వు క్షమించకపోతే నేను నీ ప్రార్థనను ఆలకించను అంటున్నాడు. వాక్యం వినిచున్న బిడ్డ ప్రతి ఒక్కరు కూడా క్షమించే హృదయం మనలో ఉండాలా. అప్పుడే మనకు దేవునికు గ్రీన్ సిగ్నల్ బాగుంటుంది. లేకుంటే ఎట్లయితే వాటర్ పంప్లో ఆటంకాలు వస్తుందో, ఆ యొక్క ఒకవేళ ఉప్పు చేరుకుంటే ఎరోషన్ వచ్చేస్తుందో అక్కడ నీళ్ళు సరిగ్గా పారదు. అలాంటి సమయంలో ఆ యొక్క పైపును తీసి ఉప్పు అంతా కూడా తీసేస్తారు. అలాగా ఏదైనా అబ్స్టకల్స్ మనకు ఉంది అని చూస్తే మొట్టమొదటిగా ఎవరినైనా క్షమించలేకపోతున్నామా, చెకప్ యువర్ హార్ట్స్ టుడే. మరి ఇంకొకటి మాట, ప్రార్థనకు మన ప్రార్థన ఎలాగ ఉండాలి. సెల్ఫిష్ రిక్వెస్ట్. సమ్ టైమ్స్ మన యొక్క ప్రార్థన ఎలాగ ఉంటుందంటే, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి, నాకు అని ఒక సెల్ఫిష్ రిక్వెస్ట్ ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 4:2-3, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట లేదు, అయితే నరహత్య చేయుచున్నారు, మచ్చరపడుదురు కానీ సంపాదించి కొనలేరు, కొట్లాడుతున్నారు, యుద్ధం చేయుచున్నారు కానీ దేవుని అడుగుచున్నారు కానీ మీకు ఏమీ కూడా దొరకదు. మీరు అడిగినను మీ మోహము నిమిత్తము వినియోగించుటకుడై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏదియో దొరకదు. వాక్యం చూటిగా సెలవిస్తుంది. సెల్ఫిష్ డిజైర్స్. సమ్ టైమ్స్ మన ప్రార్థన సెల్ఫిష్ డిజైర్గా ఉంటే ఆ ప్రార్థన ఆలకింపబడదు. చూడండి, ఈ యొక్క సన్నివేశాన్ని మనము అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో చూస్తాం, 18-23. ఇక్కడ చూస్తే సిమియోని అని ఒకడు ఉన్నాడు, సీమోను. ఆయన ఏం చేస్తున్నాడంటే, అపోస్తుల చేతులు ఉంచినప్పుడు అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఏం చేస్తున్నాడు, అపోస్తుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడునని సీమోను చూస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, వారు ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచెదనో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకిమ్మని అడిగాను. చూడండి, సులాభం. ఈ యొక్క పరిశుద్ధాత్మను డబ్బు పెట్టి కొనాలా అని ఆయన ఆశపడుతున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందురు అని తలంచుకొన్నందున నీ వెండి నీతో కూడా నశించును కాక అని పేతురు సెలవిస్తున్నాడు. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటున్నాడు. కాబట్టి ఈ చెడుతనము మాన్పుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు ఆయన క్షమింపబడవచ్చును అని చెప్తున్నాడు. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధంలోనూ ఉన్నట్లు నాకు కనపరుచున్నది అని చెప్తున్నాడు. వెంటనే ఆయన కన్నీళ్లు కార్చి క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగి నా మీదికి అవన్నీ కూడా ఆ దుర్నీతి కార్యాలు రాకున్నట్లు నా నిమిత్తమై నా కొరకు ప్రభును వేడుకున్నది అని ఆయన అడుగుతున్నాడు. చూడండి, ఆయన ఆశ,
ఆయన వాళ్ళు చేతులు ఉంచిన వెంటనే పరిశుద్ధాత్మ వస్తుంది కదా. అలాగ నేను చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ రావాలని కొన్ని డబ్బు ఇచ్చి అడుగుతున్నాను. ఇలాంటి ప్రార్థనలు ఎన్నో మనం చేస్తాం, దేవుని ఆశపెడతాం. ప్రభా, ఇదిగో నేను మీకు ఇది ఇస్తా, ఈ యొక్క కార్యం నా పట్ల చేయండి, ఇదిగో నా పొరుగువానికి ఇది జరగాల కాబట్టి నేను నీకు మొక్కుబడి చేస్తా. అలా రకరకాల సెల్ఫిష్ ప్రేయర్స్ ఉంటుంది అనమాట. వెన్ వి ప్రే లైక్ దట్, గాడ్ విల్ నెవర్ గివ్ ఇయర్స్ టు ద ప్రేయర్. మరి ఇంకోటి చూస్తే కొన్ని ప్రార్థనలు ఆల్రెడీ జవాబు దేవు ఇచ్చేశాడు. దాన్ని నువ్వు ఎన్ని మార్లు దేవుని దగ్గర మొరపెట్టినప్పటికీ దానిలో వేరే జవాబు రాదనమాట. సర్టన్ ప్లాన్స్, సర్టన్ ఆన్సర్స్ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బై ద లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2 కొరింథీ 12:7-10 చూస్తే పౌలు విషయంలో మనం చక్కగా చూడవచ్చు. నాకు కలిగిన ప్రత్యక్షతలో బగు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోగునట్లు నిమిత్తము నన్ను కలగ కొట్టునట్లు సాతాను యొక్క దూదగా ఉంచబడి ఉన్నది. కాబట్టి అది నా యొద్ద నుండి తొలగిపోవునని దాని విషయమే ముమ్మారు నేను కొనుక్కుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనమందు నా బలము పరిపూర్ణమవుతుందని పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక ముళ్ళు పెట్టబడి ఉందన్నమాట. అయితే ఎన్నో మార్లు ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనకు జవాబు లేదు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, ఆ శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, సాతాను ముళ్ళు. అయితే కాక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతయంతే నేను ఇప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనే, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. అయితే ఎప్పుడైతే నేను నెగటివ్గా ఉన్నానో, చాలకుండా ఉన్నానో, తగ్గింగా ఉన్నానో, హింసలో ఉన్నానో, బాధలో ఉన్నానో, వేదనలో ఉన్నానో, ఆయన బలం నా దగ్గర పరిపూర్ణంగా ఉంటున్నది అని నిర్ణయం చేసుకుంటాడు. అయితే ముమ్మారు అడిగాడు అనమాట. అయితే ప్రార్థనకు దేవుడు జవాబు ఇయ్యలేదు. మరి ఇంకొక గొప్ప వ్యక్తి అయిన మోషే విషయంలో కూడా మనం ఈ కార్యం చూస్తాం. అయితే ద్వితీయోపదేశ కాండం 3:23-27 చూస్తే, మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరిచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అంతే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడు ఎవడు అని మోషే అడిగినాడు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, ఈ మన్యమును నేను చూచుటకు నాకు సహాయం చేయమని బ్రతిములాడినాడంట మోషే. బ్రతిములాడాను. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడినాడు, నా మనవి వినకపోయినాడు దేవుడు. మరియు యెహోవా నాతో ఇట్లనను, చాలును, ఇక ఈ సంగతిని గురించి నాతో మాట్లాడు. దేవుడు ఏమనేసినాడు మోషేతో, ఇంకా చాలును, ఈ విషయం నాతో మాట్లాడవద్దు. ఆయన బ్రతిమలాడాడు. అయ్యా, నీ వంటి దేవుడు లేనే లేదు, ఆకాశమందు భూమి ఎందును గొప్ప కార్యం చేయువాడు ఎవడు అని అడిగాడు. అయితే అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలో ఆ మంచి భూమిను, ఆ మన్యమును చూచుటకు నాకు బ్రతిమలాడి సహాయం చేయమని అడిగినప్పుడు ఈ విషయం ఇంకా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. అంతేకాకుండా నీవు ఈ యోర్దాను దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపును, ఉత్తరం వైపును, తూర్పు వైపును, దక్షిణ వైపును తేరి చూడుము అని చెప్పేశాడు అనమాట. అంతేకాకుండా యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నువ్వు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. నువ్వు కాదు కానీ నువ్వు ఇక్కడి నుంచి దక్షిణం వైపు, ఉత్తరం వైపు అన్ని కూడా నువ్వు చూడగలుగుతావా? పిస్కా కొండ మీద ఎక్కి కళ్ళెత్తి చూడము, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమట అన్ని నువ్వు చూస్తావు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని చెప్తున్నాడు మోషేతో. యెహోషువకు ధైర్యపరచు, ఆయనకు ఆజ్ఞ, ఆయన ఈ బిడ్డలందరినీ తీసుకొని పోయి ఆ యొక్క స్థలంను స్వాధీనపరచుకొజేస్తాడు. వాళ్ళకు భాగం వేసి ప్రతి ఒక్క భూమిను రూబను, సిమియోను, ఇస్సాకారు అందరికీ, నెబలోను అందరికీ, నఫ్తాలి అందరికీ ఆయన పంచి పెడతాడని దేవుడు సెలవిస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రభువా నాకు ఈ కార్యం జరగాల, ప్రభువా నాకు ఫలానది కావాలంటాం. దేవుడు ఇయ్యడు. ఎందుకంటే ఆల్రెడీ ద ఆన్సర్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్.
మోషేకి చెప్పాడు, నువ్వు చూడవు అంతే. నువ్వు నువ్వు ఎప్పుడైతే ఆ బండను మాట్లాడమంటే బండను కొట్టి కోపం రేపావు, కాబట్టి నువ్వు చూస్తావు కానీ ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళవు అని రూఢిగా చెప్పేశాడు. కాబట్టి కొన్ని ప్రార్థనలకు మనకు జవాబు రాదు, ఎందుకంటే ఆ నిర్ణయాలు ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు అనమాట. మరి ఇంకా కొన్ని ప్రార్థనలు ఏమంటే రాంగ్ అప్రోచ్. వన్ దే అప్రోచ్ రాంగ్. చూడండి, సంఖ్యాకాండము 14 అధ్యాయము 1-4. అక్కడ మనము ఇజ్రాయెల్ ప్రజలు చనగడం గొనగడం గురించి చూస్తాం, ఎక్కడ ఉన్నాడు దేవుడని. అది మనం చదవాల. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు? వాళ్ళకు నీళ్లు లేదనమాట. మరియు ఇజ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగు గొనుగురి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఏల సావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశము లోనికి ఏల తీసుకొని వచ్చాను. మా భార్యలను మా పిల్లలను మా గొల్లపు తిరిగి ఐగుప్తులు వెళ్ళటకు మాకు మేలు కదా అని వాళ్ళు చెప్పుకున్నారు. చూడండి, దేవునికి విరుద్ధంగా చనిగిరి. ఫస్ట్ మోషే లీడర్కు విరుద్ధంగా చనిగిరి, అహరోనుకు విరుద్ధంగా చనిగిరి. మేమెందుకు ఐగుప్తులు చనిపోలేదు, ఈ అరణ్యంలో కూడా మేము ఎందుకు కత్తివాత పడి చనిపోలేదు, దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు. చూడండి, వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళదాం ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోను ఇజ్రాయేల్ సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. వాళ్ళు బాధపడి వాళ్ళని బ్రతిమలాడుతున్నారు. వీళ్ళేమో సనుగుతూ గొనుగుతూ దేవునికి మొరపెడుతున్నారు. దేవుడు మా మధ్యలో ఉండాడా, మమ్మల్ని పిలుచుకొచ్చిన వాడు ఎక్కడ పోయినాడని అడుగుతున్నారు. చూడండి, కొన్నిసార్లు వి క్వశ్చన్ ద లార్డ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ విల్ నెవర్ బి ఆన్సర్డ్. ఎటువంటి కష్టాలు వచ్చినా సనుగుతో గొనుగుతో దేవుని ప్రశ్న వేసేదానికి మనకు వీలు లేదు. మట్టి గడ్డము సృష్టించిన దేవుని క్వశ్చన్ చేయగలుగుతుందా? లేదు. కుమ్మరి వాణ్ణి ఆ యొక్క ఓటి కుండ క్వశ్చన్ చేయగలుగుతుందా? చేయకూడదు. అలాంటి సన్నివేశం చాలా ఉంది. యోబు కూడా అలాగనే చేశాడు, ఆఖరి వరకు తట్టుకున్నాడు అనమాట. అయితే కటపటిగా బిడ్డలు పోయారు, భార్య వాళ్ళ పశువుల మంద గొర్రెల మంద అన్ని కూడా నాశనం అయింది, ఇల్లు వాకులు సమస్తం పోగొట్టుకున్నాడు. అయితే కడపటిగా తన శరీరం మీద కురుపులు వచ్చినప్పుడు పెంకులు తీసుకొని ఆయన బూడిదలు కూర్చొని అప్పుడు తన యొక్క పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్ వచ్చి అడుగుతున్నారు, నువ్వు ఎలా ఇంకా బ్రతికున్నావు, నువ్వు చనిపోయేది మేలని కొన్ని మాటలు యోబుతో మాట్లాడినప్పుడు ఆయన కూడా బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు, నువ్వు లేచి చక్కగా నిలబడము అని చెప్తున్నాడు. అయితే నేను ఎలా పుట్టినాను, నా తల్లి గర్భంలో ఎందుకు నేను పుట్టినాను, నేను పుట్టకుండా ఆ దినము ఉండకుంటే మేలు కదా అని సనిగినప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడినాడు చూడండి, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొని లేచి నిలబడము అని యోబును దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు, నీవు దానిని నాకు తెలియచెప్పుము, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పుము అంటున్నాడు. అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సముద్రంలో ఎన్నో సృష్టిన్నాను, తిమింగలమును సృష్టించిన, గొప్ప గొప్ప జీవరాశులను సృష్టించిన, అలాంటి సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, మంచి కొండను నేను సృష్టించిన, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అన్ని అడిగినప్పుడు యోబు నోరు మూసుకొని మౌనమైపోయాడు. కొన్నిసార్లు మనుషుడు దేవుని ప్రశ్న వేయటకు లేదు, అలా ప్రశ్న వేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు లేదని దేవుడు సూటిగా సెలవిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే యోన చూస్తే 4 అధ్యాయం మాత్రమే ఉంది. కడపటి అధ్యాయంలో యోన 40 దినములు ఉపవాసం ఉండి అక్కడంతా కూడా వాక్య పరిచర్య చేసిన తర్వాత వాళ్ళు నాశనం కావాలనే చూసినాడు. ఆ యొక్క నినివే పట్టణవాసులు నాశనం కావాలని చూసుకొని ఒక సొర చెట్టు కింద పండుకొని ఉన్నాడు. అయితే ఆ సొర చెట్టు ఎండిపోయింది. అయితే యోన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, యెహోవా నేను నా దేశమునందు ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహుశాంతము అత్యధిక కృపగల దేవుడని ఉండి పశ్చాత్తాపడుకు చేయటకు మాను అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పారిపోయిన కదా, నువ్వు జాలిగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, క్షమాహృదయం కలిగిన దేవుడు నేను తెలుసుకొని కదా నేను తర్షీసుకు పరిగెత్తిన, మళ్ళా ఎందుకు నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చినావు ప్రభా, అందుకే కదా నేను తర్షీసుకు వెళ్ళినాను, నేను ఈ యొక్క నినివే పట్టణానికి వెళ్ళలేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుని. అయితే దేవుడు ఏమంటున్నాడు, కుడియడం ఎరుగని నినివే పట్టణాన్ని నేను ఎలా నాశనం చేస్తాను అనా ఆయన సెలవిచ్చి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించల, ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు కాపాడాడు. నేను ఇక ఆయన చక్కగా చెప్తున్నాడు, యెహోవా ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనవి ఆయన ఆలకించల. నువ్వు నాటిని చెట్టు ఎండిపోతే ఎంత బాధపడతావే,
కుడి ఎడం ఎరుగని ఇంతమంది నినివే పట్టణం నాశనం అయ్యేది నేను ఎలా సహిస్తానని అక్కడ దేవుడు మాట్లాడుచున్నారు. అయితే మనకు దేవుడు బాగా హెచ్చరించేది ఏమంటే, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రాదంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మత్తయిలో చూస్తే 13వ అధ్యాయంలో ఆ నాజరేతు పట్టణంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ స్వప్రాంతంలో వాళ్ళందరూ అన్నారు, ఈయన మరియమ్మ కొడుకు కదా, యోసేపు మరియమ్మలకు పుట్టినవాడు కదా, వీళ్ళ అన్నదమ్ములు మన మధ్యలో ఉండారు కదా అని వాళ్ళు మాట్లాడినారు. ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడారో దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడు. కాబట్టి ఈ దినం నీ ప్రార్థనకు జవాబు రావాలంటే విశ్వాసం ఎంతగానో అవసరం అవుతుంది. విశ్వాసం మనం పెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చూశాడు. ఒక జాబితా అంతా కూడా హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం అంతా కూడా విశ్వాస జాబితా ఉంది. అక్కడ అబ్రహాము విశ్వసించి గుడారవాసిగా పరిగెత్తినాడు. ఈసాకు, యాకోబు, దావీదు, సలమోను అందరు కూడా విశ్వాసంతోనే పరిగెత్తారు. మోషే అయితే ఐగిప్తు ఆ సుఖభోగంను అనుభవించట కంటేను ఆ యొక్క క్రీస్తు జనులతో నింద అనుభవించటం మేలని ఆయన ఎన్నుకున్నాడు. అలాగా విశ్వాసం నీకుందా? నీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని మీద విశ్వాసము పెంచాలా. ఇంకా కడపటిగా ఒక మాట, ప్రార్థనను మానుకకూడదు. జవాబు వచ్చేంత దాకా మనము ప్రార్థన చెయ్యాలా. అందుకే దేవుడు లూకాసు వార్త 18లో మంచి ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు తరస్సుగా వెళ్ళి న్యాయాధిపతి దగ్గర న్యాయం అడుగుతుంది. నాకును నా పొరుగువానికి న్యాయం చేయి, న్యాయం చేయి. అయితే నేను మంచివాడు కాదు కదా, ఈ విధవరాలు మరీ నన్ను తొందర పెట్టుచున్నది కదా, నేను న్యాయం చేయాలి కదా అని అనుకుంటాడు. కనుక లోకస్తులే ఇలాగ అనుకునేటప్పుడు ప్రతినిత్యం ఆయన సన్నిధిలో మనం మోకరించి, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నా కొడుకును మార్చు, ప్రభా నా కూతురును మార్చు, ప్రభా నా భర్తను మార్చు అని మనము గోజాడినప్పుడు, ప్రభా నా బిడ్డలకు రక్షణ దయచేయి అని మనం మొర్రపెట్టినప్పుడు ఆయన వినగలగకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటాడు. అయితే నిశ్చయంగా మనం ఎడతక ప్రార్థన చేయాలా, విసుగక ప్రార్థన చేయాలా, నిత్యం ఆయన సన్నిధానంలో కనబడాలా, ఒక సమయం కేటాయం చేసుకుని దేవునితో మనం మాట్లాడాలా. మన మాటలు సాలించకూడదు. ఆయన రాకడ పర్యంతం చూడండి, కడప్పటి నిమిషంలో దొంగ అడిగాడు, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, నేడే నువ్వు నాతో కూడా పరదీసులు ఉండు అన్నాడు. ఏ క్షణంలో రక్షణ దొరుకుతుందో మనకు తెలియదు. బిడ్డల విషయంలో కానీ ఏ దీర్ఘకాలంగా నువ్వు ప్రార్థన చేస్తావో ఆ విషయం వదలకుండా మానక మనం ఆయనతో పెనుగులాడాలి. అందుకే యాకోబు పెనుగులాడాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, యాకోబు నన్ను ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించాలంటే నీ ప్రార్థన అవసరం. నేను మరి ఒకసారి అన్ని కూడా రీక్యాప్ చేస్తున్నాను. మొట్టమొదటిగా పాపం మనం హృదయంలో దాచిపెడితే మన ప్రార్థనకు జవాబు రాదు. దావీదులాగా మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ప్రార్థనకు జవాబు వస్తుంది. రెండవదిగా ఎవరితోనైనా అసమాధానం కలిగి ఉన్నావా, సమాధాన పడు. యాకోబు, యోసేపు, మరి మనం అక్కడ చూస్తే యాకోబు ఇద్దరు కూడా ఏషాతో అన్నదమ్ములు సమాధాన పడారు. యోసేపు కూడా తన 11 మంది అన్నదమ్ములతో సమాధాన పడాడు. వాళ్ళు గొప్ప నాయకుడుగా ఐగుప్తు అంతటికీ ఆయన చేశాడు. కాబట్టి ఎవరితోనూ కష్టం ఉంటే సమాధాన పడు. మూడవదిగా సెల్ఫ్ రిక్వెస్ట్ ఉంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. నాలుగవదిగా మన యొక్క కొన్ని ప్రార్థనలకు ఆన్సర్స్ ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ బై ద లార్డ్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు దేవుడు ఇయ్యడు. నాలుగవదిగా చూస్తే సనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి ప్రశ్న వేసే బిడ్డగా నువ్వు ఉంటే దట్స్ అ రాంగ్ అప్రోచ్. కాబట్టి ఐదవదిగా విశ్వాసంతో కూడిన ప్రార్థనకు జవాబు ఉంటుంది. కడపటిగా నిత్యము మనము వదలక ప్రార్థన చేసినప్పుడు జవాబుల్ని మనం ఎదురు చూస్తాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసిన గాక. ఈ చిన్న సందేశాన్ని దీవించి ఆశీర్వదించి మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా ప్రార్థనకు ప్రాముఖ్యం ఇచ్చి దేవునితో మాట్లాడటం నేర్చుకుందాం. ఏదైతే పాపం ప్రార్థనకు అడ్డుగా వస్తుందో ఆ పాపాన్ని విడిచిపెట్టి జవాబు వచ్చే ప్రార్థనలుగా మనం నిలకడగా ఉండి ప్రార్థన చేసిన యెడల కార్యాన్ని పొందుకుంటాం. అట్టి కృప దేవుని మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామకు మరి ఒక పర్యాయం వందనాలు ప్రభా, వందనాలు నాయన. పాపంను లెక్క పెట్టిన ఎడల ప్రభా నాయన మాకే మేలు కరగదు. అవునా తండ్రి, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు నాయన మా ప్రార్థన మీరు ఆలకిస్తారు నాయన. మీరు నాయన నీ యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దారని వాక్యం సెలవిస్తుంది. దావీదైతే పాపంను ఒప్పుకొని పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచి పలుమార్లు నిన్ను గోజాడిచినాడు ప్రభా. పరిశుద్ధాత్మను నాలో మరలా పుట్టించి
ఆనందాన్ని మనం పుట్టించుని అడిగాడు. సౌలైతే క్షమాహృదయం లేకున్నా ప్రభా తన రాజ్యాన్ని కోల్పోయాడు. తండ్రి అలా కాకుండా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఈ వాక్యం విన్న తర్వాత స్వపరీక్ష చేసుకునే దానికి సహాయం చేయండి. ఎవరితోనా అసమాధానం కలిగి ఉన్నామేమో తండ్రి ఈ దినం ప్రభా మీరు మాట్లాడండి. ఈ లోకంలో జీవంతో ఉండగానే సమాధాన పడుటకు అది అత్తైనా కోడలైనా అన్నదమ్ములైనా అక్కచెల్లైనా భార్య భర్త అయినా సమాధాన పడుటకు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం. అయా స్వలాభం కోరి నాయన ప్రార్థన చేయకుండా ఇతరుల మేలు కొరకే ప్రభా ప్రార్థన చేయుటకు మీరు మాకు నేర్పుమని అడుగుచున్నాం ప్రభా. తండ్రి అంతేకాకుండా ప్రభా నిన్ను ప్రశ్నించే ప్రార్థనలు ప్రభా మేము చెయ్యకున్నా ప్రభా అయా తండ్రి ఏదైతే ఒకవేళ మాకు కష్టాలే పెట్టినప్పుడు దాన్ని సగించి అయా సంతోషంతో భరించి దీని వెనక గొప్ప కార్యం ఉంటున్నదని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుటకు కృప దయచేయమని అడుగుచున్నాం. విశ్వాసంతో ఏలియా లాంటి ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. 3.5 సంవత్సరం వర్షం కురవ కాలేదు. అయితే ఆ బిడ్డ ప్రార్థన చేసినప్పుడు వాకులను తెరిచి ఆకాశ వాకులను తెరిచి వర్షం కురిపించావు. అట్టి ప్రార్థన నేర్పు ప్రభా. తండ్రి ఆయన సామాన్య మనుషుడే, అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినాయి. తండ్రి ఇకను నాయన పొందెంత దాకా ప్రార్థన చేయుటకు నిత్యము విసుకక ప్రార్థన చేయుటకు నేర్పుమని ఈ కొద్ది మాటలను మా వినికిడిలో ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.